మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తారా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. నిత్యము పరలోక రాజ్యములో దేవదూతల చేత, పరలోక పరిశుద్ధుల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈరోజు ఈ విధంగా ప్రార్థించుటకు అయా మేమంతా కలిసి ఒక చోట లేకపోయినా అయా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రభు ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో, మేము ఈ విధంగా ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో అయా ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. అయా మేము చేసిన ప్రతి పాపమును, దోషమును మా చూపులను బట్టి కావచ్చు, మేము మాట్లాడిన దానిని బట్టి కావచ్చు, అయా ఈరోజు మేము వినిన దానిని బట్టి కావచ్చు, ప్రభు మా హృదయంలో వచ్చిన చెడు ఆలోచనలు బట్టి కావచ్చు, మా నడవడికను బట్టి కావచ్చు, ఏ రూపమునైనా మీ మనస్సును మేము బాధ పెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. ప్రభా, ఇదిగో ఎంతోమంది బిడ్డలు ప్రభా ఇదిగో నీ సన్నిధిలో నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభా, కన్నీరు విడుస్తూ అయా వారికున్న సమస్యలను, అయా వారికున్న ఇబ్బందులను నీ సన్నిధిలో అయా వారి భారాలను విడిచిపెడుతూ ఉండగా ప్రతి ఒక్కరికి విశ్రాంతిని దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది ప్రభా కన్నీరు విడుస్తున్నారు తండ్రి. వారి కన్నీటిని తుడిచి సంతోషముతో, ఆనందముతో వారి హృదయమును నింపమని అడుగుతూ ఉన్నాం. వారికి ఉన్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, అయా కొంతమంది గర్భఫలము లేక అయా మరి వారి చుట్టూ ఉన్నవారు అనే మాటలు అయా మరి వారి హృదయంలో ఎంతో మనోవేదనని కలిగిస్తూ అయా మరి గర్భఫలము కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీ సహాయమును అయా నీ బహుమానమును వారికి అందించమని అడుగుతూ ఉన్నాం. నీ కృపను వారి ఎడల కనపరచమని అడుగుతూ ఉన్నాం. అయా ఎంతోమంది గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన పరిస్థితులు, అయా ఎంతోమంది గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి కోసం వెళ్ళి అయా ప్రభా వారి కుటుంబాలను విడిచి అక్కడ జీవనాన్ని సాగిస్తున్నారు. వారిని దీవించమని అడుగుతూ ఉన్నాం. ఇలాగూ ఎవరెవరు ఏ ఏ సమస్యను బట్టి అయా వారికున్న అక్కరను నీ సన్నిధిలో విడుస్తున్నారో ఇప్పుడే యేసు నామములో వారి ప్రతి అవసరత తీర్చమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. మాకు అక్కరగా ఉన్నవేవో నీకు తెలుసు ప్రభువా, మాకు ఏమి కావాలో నీకు తెలుసు తండ్రి. నీవే సహాయం చేయమని అడుగుతున్నాం. ఉద్యోగాలు, వ్యాపారాలు, నేల పంటల మీద ఆధారపడిన వారు తమ జీవన విధానాన్ని, తమ వృత్తిని బట్టి కొనసాగిస్తున్న వారు ప్రతి ఒక్కరిని దీవించి నూరంతల ఫలము దయచేయమని అడుగుతూ ఉన్నాం. విద్యార్థులను ఉద్యోగం లేక అయా నిరుద్యోగ పరిస్థితులు ఉన్న వారికి ప్రభు మీరు దీవించి అయా గొప్ప బహుమానములు వారికి అందించమని అడుగుతున్నాం. ఇలాగు ప్రభా ఈ ప్రార్థనలో ఎవరైతే నీ సన్నిధిలో వారి మొరను పెట్టారో అయా వారిని దీవించి ఇప్పుడే వారికి సమాధానము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.